ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మాఘపురాణం 10వ రోజు 10వ అధ్యాయంలోకి వచ్చేసాము. ఆ శ్రీ మహావిష్ణువు దయ వల్ల ఇంతవరకు చాలా చక్కగా జరిగింది. ఇక మీదట కూడా ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి అభిమానం ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేసి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. 10వ అధ్యాయము మృగశృంగుని వివాహము. దిలీప మహారాజునికి వశిష్ఠుల వారితో ఇట్లు చెప్పసాగిరి. పువ్వు వికసించగానే వాసన వేయును, అది ఒకరు నేర్పవలసిన అవసరం లేదు, అది ప్రకృతి నైజము. ఆ విధంగానే మృగశృంగుడు బాల్యదశ నుండి హరినామస్మరణ యథాశక్తిగా చేయగలిగేవాడయ్యాడు. అతనికి 5 సంవత్సరాలు నిండిన తరువాత గురుకులంలో చదువు వేసిరి. అచట సకల శాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకొనుచు అధ్యాపకులకు మన్ననలు నొందుచు పాండిత్యము సంపాదించెను. విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రులు ఆనతపై దేశయాటన చేసి అనేక పుణ్యనదుల స్నానం ఆచరించి మాఘమాస ఫలము సంపాదించుచుండెను. కుమారుడు దేశయాటన పూర్తి చేసిన వచ్చిన తరువాత తల్లిదండ్రులు కన్యను చూసి వివాహం చేయుట నిశ్చయించినారు. మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకునేదనని మనోనిశ్చయమును తల్లిదండ్రులు తెలుపగా కుమారుడు ఇష్ట ప్రకారముగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతి వైభవంగా వివాహం చేసిరి. సుశీల స్నేహితురాండ్లు మిగిలిన 2 మృగశృంగుని చూచి, ఆర్య, మా స్నేహితురాలగు సుశీలను పెళ్లి చేసుకున్నట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నము పరిణయమాడుము అని పలికిరి. మృగశృంగుడు ఆశ్చర్యపడి, అసంభవము, అదెట్లు జరుగును అని ప్రశ్నించగా, మా సుశీల పెండ్ల ఆడినట్లే మమ్ము కూడా పెండ్ల ఆడమని అడవడుచులు పట్టుబట్టినారు. మరియు పురుషునకు ఒకరే భార్య కదా, 2 భార్యలు ఎలా అని మృగశృంగుడు ప్రశ్నించగా, 2, 3 యువతులను పురుషుడు వివాహం చేసుకున్నట్టు శాస్త్రములు అంగీకరించున్నవి కదా. దశరథునకు 3 భార్యలు, కృష్ణునకు 80 భార్యలు, పరమేశ్వరునకు గంగా గౌరి 2, వారికి లేని అభ్యంతరము నీకు కావాలనా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. వివాహ వేడుకలు చూడడానికి వచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ అభ్యంతరం తెలపవలదు. ఆ 2 కన్యల అభీష్టం నెరవేర్చు, వారి దుఃఖాన్ని నీవు జయము కలగదు. అయినను ఇటువంటి ఘటనలు మునులు అనేక జరుగుచున్నవి అని పలికిరి. పెద్దలందరి అభిమతము ప్రకారము మృగశృంగుడు ఆ 2 కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మృగశృంగుడు వృత్తాంతము దిలీపునకు వివరింపగా, మహర్షి, వివాహములు ఎన్ని విధములు, వాటి వివరములు తెలియజేయుము అని సంపత్తుని చేయుడు అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెప్పారు. రాజా, వివాహములు ఎన్ని విధములో వాటి వివరాలు చెప్పేదను, సావధానుడే ఆలకింపుము. బ్రహ్మము అనగా బ్రాహ్మణ కన్యకు బాగుగా అలంకరించి వరుణ్ణి ఇచ్చి పెళ్లి చేయుట బ్రహ్మము అని పేరు. దైవము, యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువునిచ్చి పెండ్లికి చేయుట దైవము అని పేరు. హర్షము, పెండ్లి కుమారుని నుండి 2 గోవులు పుచ్చుకుని తనకి పెండ్లి కూతుర్నిచ్చి పెండ్లి చేయు దాన్ని హర్షము అనెదరు. ప్రజ్ఞాపత్యము, ధర్మము కోసం దంపతులు కట్టుబడి ఉండని దీవించి చేయు వివాహమునకు ప్రజ్ఞాపత్యము అని పేరు. అసురము, డబ్బు పుచ్చుకుని కన్యనిచ్చి వివాహం చేయదాన్ని అసుర అని పేరు. గాంధర్వము, ఒకరినొకరు ప్రేమించుకుని వారంతటా వారే చేసుకున్న వివాహము గాంధర్వ వివాహము అని అనెదరు. రాక్షసము, వరుడు కన్యను బలత్కారం చేసి వివాహమాడు దాని రాక్షస వివాహం అని పేరు. పైశాచికము, మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లి చేసుకున్న దానిపై పైశాచికం అని పేరు. ఈ 8 రకములు వివాహము సంబంధమైన పేర్లు గాన వాటిని ధర్మము
తెలియపరిచేది ఆలకింపు. గృహస్థాశ్రమ లక్షణాలు. మంచి నడవడికతో ఇహము పరము సాధించవలనని ఈ గృహస్థాశ్రమం ఒకటే సరైన మార్గం. భార్యాభర్తలు అనుకూలంగా నడుచుకునుట, ఉన్నంతలో తృప్తి చెందుట, దైవభక్తితో నడుచుకుని అతిథి సత్కారములు చేయి మొదలగు సద్గుణాలతో నడుచుకునేవాడు సరైన గృహస్థుడు అనిపించుకుందరు. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములో ఉపవాసం నుండి, కార్తీక మాసము యందు మాఘమాసము యందు నదీ స్నానం చేసి కడు నిష్ఠతో శివకేశం స్మరించు మొదలగు కార్యములు ఆచరించడం వారి మంచి తేజస్సు గలవారును. ప్రాతకాలమైన నిద్ర లేచినప్పుడు భగవంతుని స్మరించుకుని లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానము చేసి నిష్ఠతో భగవంతుడిని పూజించవలెను. కార్తీక మాసము యందు మాఘమాసము యందు వైశాఖ మాసము యందు తన శక్తి కొలది దాన ధర్మములు చేసినచో ఈ గొప్ప ఫలము కలుగును గాన ప్రతి మనుజుడు ఇహసుఖములు కాక పరమును గురించి కూడా ఆలోచించి చేయవలెను. పతివ్రత లక్షణము. పురుషుడు తన సద్గతి కలిగే నిమిత్తం అనేక ఘనకార్యములు చేయు కానిచ్చి మంచి ఫలము పొందలేకపోచున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తన భర్త యందు దైవముగా భావించి మనసారా ఆరాధించవలెను. తన భర్త యొక్క మంచి గుణములే స్వీకరించవలెను గాని అందానికి ఆకారాన్ని చూసి మోసపోకూడదు. అటులనే పురుషులు స్త్రీ యొక్క అందమునే చూడక శీలము గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలెను. ఆ విధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగాలతో కాపురం చేయు ఎడల ఆ సంసారం ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్త ఏ విధముగా ప్రేమతో సేవించునో ఆ విధముగానే అత్తమామలు సేవ, అతిథి సేవలు చేయును. భక్తి శ్రద్ధలు చేయు ఎడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును. భార్య తన భర్త ఆలోచన యందు మంత్రి వలె సలహాలు ఇవ్వవలేను. పని పాటల యందు సేవకురాలు వలె నడుచుకునవలేను. భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టనో అదే విధంగా భర్తకు వడ్డించవలేను. శయన మందిరమందు వేశ్య వలె భర్తకు ఆనందం కలుగజేయవలెను. రూపంలో లక్ష్మి బోలి ఉండవలెను. ఓర్పులో భూదేవిని బోలి వలి ఉండను. ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకున్నో ఆ స్త్రీ ఉత్తమ స్త్రీ అవును. స్త్రీ బహిష్ట అయిన 4 దినములు ఏ పనికి చేయరాదు. అతిగా మాట్లాడకూడదు. ఎవరిని ముట్టుకోరాదు. ఆ 4 రోజులు విశ్రాంతి తీసుకోవలేను. 4 రోజున సూర్యోదయం కాకుండానే తలంటి నీళ్లు పోసుకుని శుభ్రమైన ఉడుకు వస్త్రములు ధరించి భర్త పాదాలకు నమస్కరించి సూర్యభగవానుడికి నమస్కరించి తర్వాత తమ ఇష్టదైవాన్ని పూజించవలెను. ఇటు సమయమందు భక్తితో భర్తను పూజించకుండా తాను పూజించకూడదు. ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న 3 కన్యలను మృగశృంగురుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను. గృహస్థాశ్రమమును అంతరించుచుండెను. మృకుండుని జననము. ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లి ఆడిన కదా అని మృగశృంగుడు మిగిలిన ఆనందం చెందెను. ఆ 3 పడతులతోనూ సంసారం చేయుచుండెను. అట్టులా కొంతకాలము జరిగిన సుశీలయ్యను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కనెను. కన్నా తన కుమారుణ్ణి అన్ని విద్యలందు గొప్ప ప్రావీణుడు కావాలని ఆశతో కలవాడై జాతక కర్మలు చూపించుచుండగా మృకుండ అని నామకరణం చేశారు. మృకుండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల ఎడల, బంధుజనం ఎడల, పెద్దల ఎడల భయభక్తులు కలిగి పెరుగుచుండెను. 5 ఏండ్లు నిండినవి. మృగశృంగుడు ముకుండును ఉపనయనము చేసి విద్యాభ్యాసము చేయుటకై గురుకులానికి పంపించినాడు. గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకుని సకల లక్షణాల సంపన్నుడై గురువు యొక్క మన్ననలు పొందుచు యుక్త వయసుకు వరకు వచ్చెను. చదివిన సకల శాస్త్రముల యందు ప్రావీణ్యతను పొంది మృకుండు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రుల కడకు వచ్చెను. మరికొంతకాలమునకు మర్వాదితియను కన్యతో వివాహం చేసిరి. ఆనాటి నుండి మృకుండు గృహస్థాశ్రమం స్వీకరించెను. మృగశృంగుని మిగిలిన 2 భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పి పెద్దవారైన తమ తర్వాత వివాహము చేశాను. తన కుటుంబం అంతయు మాఘమాసములు స్నానము, జపములు, దాన ధర్మములు చేసి మరింత నిష్ఠతో జరపవలసినదిగా ప్రోత్సహించేవాడు. తాము ఆర్జించుకున్న మాఘమాస ఫల ప్రభావం చే సంసారం నుండి ఏ ఇబ్బంది లేకుండా ఉండుగాక. మృగశృంగునకు మనుమలు కూడా
కలిగి ఉందిన మరింత ఆనందం ఉంది. తన వంశం వృక్షము శాఖలుగా ఉన్నది కాదా సంతోషించి తనకింకా ఏ ఆశలు లేనందున భగవత్సన్నిధానము పోయి సంకల్పించి తపస్సు చేసుకుంటకు అడవికి వెళ్ళి తన తపోబలంతో శ్రీ మహావిష్ణువు ప్రసన్నుని చేసుకుని నారాయణ కృపాపాత్రుడై వైకుంఠంకేగెను. విన్నావు కదా భూపాల. మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాసం ఫలం వల్ల తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయేగాక బొందితో శ్రీమన్నారాయణును వైకుంఠమునకు వెళ్ళినాడు. ఇక అతను జ్యేష్ఠ కుమారుడైన రుకుండుని యొక్క వృత్తాంతము చెప్పెదను ఆలకింపును అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకి ఇట్లా వివరించెను. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి జ్యేష్ఠపుత్రుడు మృకుండుడే సంసార భారమంతా మోసి గృహమునందు ఏ అశాంతి లేకుండా చూచుండెను. ఆయన ఒక విచారము పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహం ఆడిన చాలా కాలం గడిచిన సంతానం కలగలేదు. అందుచేత అతడు లోపల కుంగిపోచుండెను. అతడు ఒక విధంగా తలంపోసెను. కాశీ పుణ్యక్షేత్రము సాంబశివుని ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూసినంత పాతకములకు సకల పాపములు హరించుటయే కాక మనసునందు కోరిన కోరికలు నెరవేరునని అనేక మంది కాశీ విశ్వనాథం దర్శనము చేసుకుని వారి అభిష్టము పొందిగిరి గాన నేను కూడా నా కుటుంబ సమేతముగా వెళదనని మనసును నిశ్చయించుకుని ప్రయాణ సన్నిధుడై బయలుదేరాను. మార్గమధ్యంలో అనేక క్రూరముఖాల బారి నుండి కిమికీటకాల ప్రమాదం నుండి అతి కష్టం మీద తప్పించుకొని కుటుంబ సహితంగా కాశీ క్షేత్రానికి వెళ్ళాడు. కాశీ పట్టణంలో ఒక పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహించున్నది. ఆ మృకుండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘటమున కాలకృత్యాది స్నానాది విధులను నెరవేర్చుకుని విశ్వనాథ మందిరంకు బయలుదేరి వెళ్ళాను. ఆలయంలోకి రాగానే మృకుండు ఎక్కడ లేని ఆనందం కలిగాను. తన జన్మ తరించినది తాను కైలాసమునందున్నట్టు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధతో ప్రార్థించెను. ఈ విధంగా కుటుంబ సమేతంగా మృకుండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దాన్ని మృకుండేశ్వరి మహాలింగము అని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేరు మీద ఇంకొక లింగం ప్రతిష్ఠించాను. ఆ విధంగా ఒక సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానం నుండి గడుపుచుండాను. ఒక దినమున మృకుండు పువ్వులూరు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానం ఆచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృకుండు చాలా కాలం దుఃఖించెను. విధిని ఎవరు తప్పించలేరు కదా. అయినా విశ్వేశ్వరుని ధ్యానించు ప్రాణములు విడిచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకుండు యథావిధిగా దహన సంస్కారములు గాంచి మాతృ రుణము తీర్చుకున్నాడు. మృకుండు ఎంతకాలమునకు సంతానం కలగలేదు. కాశీక్షేత్రం వచ్చినాడు కదా సంతానం కొరకు భార్యా సమేతుడి విశ్వనాథుని గురించి తపస్సు చేస్తున్నాడు. అనేక దాన ధర్మములు చేసినాడు. తన తపస్సుకు మెచ్చిన శివపార్వతులు ప్రత్యక్షమేరి ముకుండునకు అతని భార్యనకు మూరువదికి అమితానందము కలిగి పరమేశ్వరునికి అనేక విధాల స్తుతించగా పరమేశ్వరుడు ఇట్లా పలికెను. మహాముని, మీ భక్తికి ఎంతో సంతసించినాము. మీరు చేయు తపస్సు మేమెంతో ఆకర్షించమైనది. నీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోరికలు దీవించున్నాను అని అనగా గాన మీ అభిష్టము నెరవేర్చేదను అని పలికెను. అంత మృకుండు నమస్కరించి మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇదే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయ వల్ల నాకు సలక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతి యగు పత్ని లభించినందు వలన మేము ధ్యానించున్నాము. ఆమెతో సంసార సుఖం అనుభవించున్నాను. కానీ ఎంతకాలమునకు నాకు సంతానం కలగలేనందున కృంగి కుషించున్నాము. సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా. కావున మాకు సంతానం ప్రసాదించమని వేడుకొనగా పార్వతీ పరమేశ్వరుడు ప్రార్థించాడు. మృకుండు దీనాలాపను ఆలకించి త్రినేత్రుడు ఇట్లు పలికెను. ముని సత్తమ, నీ మనోభిష్టం నెరవేరగలదు. కానీ ఒక్క నియమం ఉన్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యంతో ఉంటూ పుత్రిక కావాలేనా, లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావాలేనా అని ప్రశ్నించిరి. మృకుండు ఒక ఆశ్చర్యం కలిగాను. పరమేశ్వరుని మాటల ఆలోచనలో పడి వలసిన వచ్చాను. కొంత తడవు అడిగి, హే శశిధర, నా పరిరక్షణకు నించితివా? నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు మీ ధ్యానంలో సరిపూచును.
సేవించున్నాను. నాకు ఏమి చేయవలెనో తోచుకున్నది. అయినను కాలములో వైధవ్యముతో కృంగి కృషించే పుత్రిక కన్నడం కన్నా అల్పాయుషురగు పుత్రుడు రత్నమే ప్రసాదింపు అని పలికెను. అట్లనే అని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యాను. పరమేశ్వరుడు అనుగ్రహముగా ఒక శుభముహూర్తాన కాలమున పుత్రుని గనెను. మృకుండు ఆ పుత్రుని కలిగిన అనేక మంది ఋషి సత్తములతో బాలుని చూడవచ్చిరి. వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మం చూసి మార్కండేయుడ నామకరణం చేసి వెళ్ళెను. ఓ దిలీప మహారాజా, పరమపూజ్యుడగు భాగవతముడు అగు మృకుండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై సుపుత్రుణ్ణి బడిసెను. మాఘపురాణం 10వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి మాఘమాసంలో 10వ అధ్యాయం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీకు సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.